ఎక్స్రే కూడా ఒకటి ఉంటుంది. చెప్పు ఎక్స్రే కూడా ఉన్నాడు సార్. డెంటల్ డాక్టర్కి వచ్చి అలాగే పూలపొంగు సైదమ్మ గారు పూలపొంగు సైదమ్మ గారు సాయిగుంటి ఉపేంద్ర గారు కారుపాటి నాగలక్ష్మి గారు ఏం చేస్తారు వాళ్ళు టీచరా కారుపాటి నాగలక్ష్మి గారు అదే చూస్తే నాకు డౌట్ వచ్చింది. నమస్కారం. ఈ స్వస్తి నారీ స్వస్తి పరిహార్ కార్యక్రమానికి నాతో పాటు హాజరైన గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ జిల్లా సిపి గారు, వైద్య ఆరోగ్య శాఖ వివిధ హోదాల్లో ఉన్న అధికారులు, ఈ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, ముఖ్య కార్యకర్తలు, నాయకులు, ఈ కార్యక్రమానికి హాజరైన నా ఆడబిడ్డలు, మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారం, వందనాలు. ముందుగా నా పాలేరు నియోజకవర్గం నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సంతోషం. ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆడబిడ్డలకి అన్ని రకాలుగా అండదండలుగా ఉంటూ వారి అభివృద్ధి అన్ని రకాలుగా ఉండాలని, వారి ఆరోగ్యం విషయంలో, వారి ఆరోగ్య భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన ఇప్పటికే చాలా చేపట్టాం. వాటితో పాటు భవిష్యత్తులో కూడా ఏదైతే ఈనాడున్న ఆడబిడ్డలు గర్భిణీ తోబుట్టువులు ఎవరైతే ఉన్నారో, ఇందాక గౌరవ కలెక్టర్ గారు, సిపి గారు చెప్పినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం మారుమూల ప్రాంతాల్లో కూడా వైద్యానికి విద్యకి పెద్దపీట వేసి ఈ వైద్యము మొక్కుబడిగా ఏదో చేశాము అనకుండా ఆనాటి 10 సంవత్సరాలు ఏదైతే 2 రంగాలను విస్మరించిందో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 రంగాలకి నిధులు పుష్కలంగా ఇస్తూ ఆ ఇచ్చిన నిధులు సామాన్య ప్రజలకి సద్వినియోగం అయ్యే విధంగా, సామాన్య ప్రజలకు ఉపయోగపడే విధంగా, పేదవాళ్ళకి ముఖ్యంగా చేరువుగా ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ చేపట్టింది. ఆ దిశలోనే పయనిస్తుంది. ఒకప్పుడు గర్భిణీ స్త్రీ అంటే ఆనాటి ఉన్న వసతులు కానీ, ఆనాడు ఉన్న వైద్య సౌకర్యాలు కానీ ఇబ్బంది కలిగే మాట వాస్తవం. ఈనాడు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆడబిడ్డల అందరితో పాటు గర్భిణీ స్త్రీని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక తోబుట్టులా, ఈ ప్రభుత్వానికి ఒక ఆడబిడ్డల వారికి ఎక్కడ నొప్పి కలగకుండా, కష్టం కలగకుండా వైద్య పరీక్షలన్నీ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దీంట్లో పైలట్ గా తిరుమలపాలెం మండలాన్ని కూడా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కేంద్ర ప్రభుత్వ కోరిక మేరకు ఈ జిల్లాలో ఈ మండలాన్ని కూడా పైలట్ గా మనం తీసుకోవటం జరిగింది.
అధికారులకు కూడా ఒక్కటే సూచిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా వైద్యం పట్ల డబ్బు ఏదైతే ఖర్చు పెట్టి ఒక శ్రద్ధ తీసుకుంటుందో ఆ శ్రద్ధ తీసుకునే దాంట్లో గర్భిణీ ఆడబిడ్డలతో పాటు మిగతా ఆడబిడ్డలతో పాటు పేద ప్రజలకి వైద్యానికి ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా వైద్య సిబ్బంది కూడా మీ విధులలో నిర్లక్ష్యానికి ఎక్కడా గురి కాకుండా ఏదో డాక్టర్లు 1వ తారీఖు నాడు మాకు శాలరీ వస్తుంది, వైద్యం చేసినా చేయకపోయినా వస్తుంది అనే విధంగా కాకుండా దూర ప్రాంతాల నుంచి ఉదయం బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి 11ంటికి వచ్చి మళ్ళా 12ంటి టైం చూసుకోవాలి, మళ్ళీ బ్యాక్ పోకుండా వచ్చిన పేషెంట్లకు అందుబాటులో ఉండే విధంగా వచ్చిన పేషెంట్లకి మెరుగైన వైద్యం ఇచ్చే ఆలోచనతో మీ సర్వీస్ ఉండాలని కూడా మనస్ఫూర్తిగా నేను మరీ కోరుకుంటూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఏదో 15 రోజుల కార్యక్రమంలాగా కాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన లగాయితు ఆల్రెడీ టేక్ఓవర్ చేసింది. తప్పకుండా మరింత మెరుగుతో ఈ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తుందని కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి నా గర్భిణీ ఆడబిడ్డలందరికీ అడ్వాన్స్ గా బిడ్డ పుట్టినా కొడుకు పుట్టినా, ఎందుకంటే బిడ్డని ముందుకు ఎందుకంటానంటే కొడుకు కంటే బిడ్డే ఎక్కువ ప్రేమగా ఉంటది, ఆ అటాచ్మెంట్ ఉంటది. నేను ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళ ఇంట్లో నీకు ఎంతమంది పిల్లలక్క అని అడుగుతా, ఏముందిలే అన్నా నాకు 2 ఆడపిల్లలు అనేది ముఖం ఎట్లా పెట్టుద్ది నా చెల్లెమ్మ. ఏంద్రా నీకు వచ్చిన కష్టం ఏంటి అంటే ఆడపిల్లలు కదా అన్నట్టు. ఆడపిల్ల అంటే ఇంటికి లక్ష్మి, మహాలక్ష్మి. అంటే బిడ్డ పుట్టినా కొడుకు పుట్టినా నా ఆడబిడ్డలందరికీ బిడ్డ అదే రకంగా తల్లి సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళందరికీ అడ్వాన్స్ గా కంగ్రాచులేషన్స్ చెప్తూ వైద్య సిబ్బందికి పదే చెప్తున్నానని మీరు అనుకోవద్దు. డాక్టర్ అని కానీ వైద్య సిబ్బంది కానీ మీరంతా దేవుడితో సమానం, మీరంతా దేవుళ్ళతో సమానం. బాధ వచ్చింది అంటంతోనే వచ్చేది ఫస్ట్ గుర్తొచ్చేది డాక్టర్లు. డాక్టర్లుగా మీకు భగవంతుడు భగవత్ రూపంలో మీకు ఇచ్చిన అవకాశాన్ని తప్పకుండా గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో ఉండే పేదవాళ్లతో పాటు ముఖ్యంగా పేదవాళ్ళకి ధనికులతో పాటు వాళ్ళని మీరు మెరుగైన వైద్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అదే రకంగా స్థానిక శాసనసభ్యుడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. రెవెన్యూ, హౌసింగ్ మరియు సమాచార శాఖ మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవ సిపి సునీల్ దత్ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైద్య ఆరోగ్య సిబ్బంది, ఈ తిరుమలపాలెం ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్, డిసిహెచ్ఎస్ మరియు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి మహిళా మనులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇందాక సిపి గారు మీ అందరికి కూడా వివరించారు. మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మన వైద్య సిబ్బంది ముఖ్యంగా ఇది ఒక మాస్ మూవ్మెంట్ లాగా మనం టేకప్ చేసి ఉన్న 100% మన దగ్గర ఏరియా ఆశా వైజ్ టార్గెట్ ఇచ్చి అందరు మహిళలకి ఈ కార్యక్రమంలో మీరు చూసినట్లయితే ఇది ఓన్లీ ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ ఉంటేనే కాదు, ప్రివెంటివ్ చెకప్స్ కూడా చేయించవచ్చు. సో ఏమన్నా కానీ వారికి షుగర్ ఉన్నా లేదా ఒక్కొక్కసారి మనకి జీవనశైలి వ్యాధులు ఉంటాయి, అది ఉన్నట్టు కూడా మనకు తెలియదు. ఇటువంటి కార్యక్రమంలో వారు వచ్చి టెస్ట్ చేస్తే బీపీ, షుగర్ అన్ని టెస్ట్ చేయడం జరుగుతుంది. ఏమన్నా సమస్యలు ఉన్నట్లయితే ముందుగానే మనం సర్జరీ పోయి అది ముదిరి సీరియస్ సర్జరీ దాకా వెళ్ళక ముందే మనము ప్రివెంటివ్ మెడిసిన్ తీసుకునే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా మనకి చేసే అవకాశం ఉంది. కాబట్టి నేను వైద్య ఆరోగ్య సిబ్బంది, అదేవిధంగా పంచాయతీరాజ్ వారు, అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ శాఖ వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనకి ఆరోగ్య లక్ష్మి కింద కూడా మనము టేక్ హోమ్ రేషన్ ఇవన్నీ కూడా ఇస్తా ఉన్నాము మన అంగన్వాడీల్లో. అక్కడ కూడా మహిళలకు మీరు పిలిచి చైతన్యవంతం చేసి అందరికీ కూడా టెస్టింగ్ ఇట్లా నడుస్తున్నాయి, క్యాంపులు నడుస్తూ ఉన్నాయి, మీరు వెళ్ళి టెస్ట్ చేయించుకోండి అని చెప్పండి. ఏం సమస్యలు ఉన్నా లేకున్నా వెళ్ళి టెస్ట్ ఫ్రీగా చేస్తున్నారు. ఇట్లా క్యాంపు పెట్టిందంట. స్పెషలిస్ట్ డాక్టర్లు అందరినీ కూడా తీసుకొచ్చి పెట్టినాం. ఇంతకుముందు మనకి స్పెషలిస్ట్ ఆఫీసర్లు మన డాక్టర్లు జనరల్ గా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ పోతేనే ఉంటారు.
అన్ని స్పెషలిస్ట్ ఆఫీసర్లు మనకి పిహెచ్సి లెవెల్లో, ఏరియా హాస్పిటల్ లెవెల్లో ఉండకపోవచ్చు. బట్ ఈ కార్యక్రమంలో వచ్చే 15 రోజులు పోషణ మాసంతో మనము ఇది కంబైన్ చేస్తూ స్పెషలిస్ట్ డాక్టర్లను కూడా మనం పెట్టి క్యాంపులు నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ఏ రకమైన సమస్యలు ఉన్నా, ప్రివెంటివ్ చెకప్స్ అయినా కానీ అందరు మహిళలు వచ్చి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా, ప్రభుత్వం యొక్క ఈ ఉద్దేశం ఏదైతుందో దాన్ని సక్సెస్ చేసే విధంగా మీరందరూ పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న మన ANMs కి, ఆశాలకి, అంగన్వాడీ టీచర్లందరికీ కూడా జిల్లా కలెక్టర్గా జిల్లా యంత్రాంగం తరఫున విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీకు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. రెవెన్యూ మంత్రివర్యులకి, కలెక్టర్ గారికి, డిప్యూటీ రిమేజ్ గారికి, డాక్టర్స్కి, అందరూ మాతృశక్తి అందరూ ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారం. ఈరోజు ఇది స్వస్థ నారీ స్వస్థ పరివార్ ఈ ప్రోగ్రాంకి మేము అందరూ ఈరోజు వచ్చేయడం ఇది చాలా సంతోషం. నాకు కూడా ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రాంకి మీతో మాట్లాడడానికి అవకాశం దొరికింది. ఈ ప్రోగ్రామ్స్కి మీరు అందరూ మీ గవర్నమెంట్, మన తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్లేసెస్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మీరు అది కార్డ్ ఏదైనా మీకు ప్రాపర్ డాక్టర్స్ ANM ద్వారా టోటల్ సిస్టమ్గా ఇది నడిపిస్తుంది. మీకు మీ స్వాస్థ్యకి ప్రభుత్వం ఎంత సీరియస్గా తీసుకుంటున్నారా ఇది మీరు అందరూ ఆలోచన చేయండి. తెలంగాణ ప్రభుత్వం తరఫు నుంచి మన డాక్టర్స్ టోటల్ అడ్మినిస్ట్రేషన్ మన తెలంగాణ ప్రభుత్వ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మీ స్వాస్థ్య కోసం రెగ్యులర్గా ఈ రోజు నుంచి మీ ఇంటింటికి వచ్చి కార్డ్ చేస్తారా, మీరు హాస్పిటల్ దగ్గరికి వచ్చి మీ స్వాస్థ్యకి రెగ్యులర్ మానిటర్ చేస్తారా, మీకు ఏదైనా సహాయం కావాలి అది కూడా ప్రభుత్వం ద్వారా మీకు వస్తుంది. సో ఈ ప్రోగ్రామ్కి ఈ రోజు నుంచి మీరు అందరూ పార్టిసిపేట్ చేయండి. ఎక్కడైనా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఉంటారో వాళ్ళకి కూడా చెప్పి ఈ లాభం తీసుకోండి. సో నాకు ఇది మాట్లాడడానికి అవకాశం ఇవ్వడానికి నేను ధన్యవాదిస్తున్నాను. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే కీనోస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే కీనోస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.